వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ హల్వా. హల్వాకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, మంచినీళ్ళు 2 కప్పులు, డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ కోసం, ఫుడ్ కలర్ చిటికెడు. హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హల్వా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ను తీసుకుని దాంట్లో మైదా పిండిని వేయాలి. ఇప్పుడు ఈ మైదా పిండిని నీటిని ఉపయోగించి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత ఆ మైదా పిండి మునిగే వరకు నీటిని పోసి 2 గంటల సేపు నానబెట్టి పక్కన ఉంచాలి. ఇందాక మనం 2 గంటల సేపు నానబెట్టుకున్న మైదా పిండిని ఇలా పాలల్లా తీసుకోవాలి. ఇలా ఒక పీచు లాంటి పదార్థం వస్తుంది, దాన్ని తీసేయాలి. ఈ మైదాపిండి పాలను ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. అప్పుడు నీరు పైకి తేరుకుంటుంది. అప్పుడు ఆ నీటిని కూడా తీసివేసి కింద ఉన్న పాలతో మనం హల్వా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి దానిలో నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కగానే డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో తీసి పక్కన ఉంచుకుందాం. చూసారా, ఇందాక మనం నానబెట్టుకున్న మైదా పిండి మీద నీళ్ళల్లా తేరుకుంది కదా, ఆ నీటిని తీసివేయాలి. పల్చగా ఉన్న నీటిని అంతటినీ తీసివేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన బాండిని పెట్టి ఇందాక మనం తీసుకున్న మైదా పిండి పాలను పోయాలి. అవి దగ్గర పడిపోవడం మీరు గమనించవచ్చు. దగ్గర పడకుండా అలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పంచదారను వేయాలి. వేసి హల్వా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా ఫుడ్ కలర్ను 1 స్పూన్ నీటిలో కలిపి వేయాలి. రెండు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేయాలి. హల్వా దగ్గర పడేదాకా అలా కలుపుతూనే ఉండాలి. మళ్ళీ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. హల్వా దగ్గర పడే కొద్దీ స్టవ్ సిమ్లో పెట్టాలి. ఆల్మోస్ట్ హల్వా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.